రుద్రంపురం అను ఒక గ్రామంలో లక్ష్మమ్మకు ఒక్కగానొక్క కూతురు మాధవి. లక్ష్మమ్మకు భర్త లేకపోయినా ఆ గ్రామంలో ఉన్నంత వరకు కష్టపడి మాధవిని చదివిస్తుంది. ఆ పై చదువుల కోసం పట్నం పంపించాలని అనుకుంటుంది. ఒకరోజు మాధవితో, మాధవి, మన గ్రామంలో ఉన్నంత వరకు చదువుకున్నావు. ఆ పై చదువులు చదువుదామన్నా కూడా మనది పల్లెటూరు కావడంతో ఇక్కడ చదువుకు కావలసిన సౌకర్యాలు ఏమీ లేవు. కావున నువ్వు పట్నం వెళ్ళి చదువుకోవాలి. అమ్మా, నేను పై చదువులు చదవడం కోసం పట్నం వెళ్తే నీవిక్కడ ఒంటరిదానివైపోతావు. నిన్నిలా ఒంటరిగా వదిలేసి నేనక్కడికి వెళ్ళి ఎలా చదువుకోవాలమ్మా? మాధవి, నువ్వు నా గురించి ఆలోచిస్తే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్న దానివవుతావు. నేనింత కష్టపడి చదివించింది నువ్వు ఒకరి మీద ఆధారపడకుండా నువ్వే నీ కాళ్ళ మీద నిలబడతావని, అంతేకాని మధ్యలో చదువు ఆపేస్తావని కాదు. అమ్మా, నువ్వేం మాట్లాడొద్దు. పట్నం వెళ్ళి నువ్వు చదువుకుంటున్నావు అంతే. సరేనమ్మా, నీ ఇష్టం. ఇక మరుసటి రోజు పట్నం వెళ్తుంది మాధవి. అక్కడొక మంచి గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అవుతుంది. అక్కడ వివిధ గ్రామాల నుండి అమ్మాయిలొచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. మాధవి హాస్టల్కి వెళ్ళగానే అక్కడ రమ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక మరుసటి రోజు మాధవి దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన రమ్య, ఏమైందే మాధవి, ఏదో ఆలోచిస్తున్నావు? మరేం లేదులే రమ్య, మా అమ్మ గుర్తుకొస్తుంది, చూడాలనిపిస్తుంది. అయ్యో మాధవి, నువ్వొచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే అమ్మని చూడాలనిపిస్తుందా? అవును రమ్య, మా నాన్నగారు లేకపోయినా మా అమ్మ ఒంటరిగా ఉంటూ నన్ను కష్టపడి చదివించింది. కానీ మా అమ్మ నేను ఎంత చెబుతున్నా వినకుండా నన్ను పట్నం పంపించింది. అమ్మ పట్నం పంపించారంటే నువ్వు బాగా చదివి ప్రయోజకురాలవ్వాలనే కదా. కాబట్టి నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం చేశావంటే అమ్మని నీతో పాటు దగ్గరుండి సంతోషంగా చూసుకోవచ్చు కదా అని ధైర్యం చెబుతుంది. రమ్య, నువ్వు కనుక నాకు స్నేహితురాలవ్వకపోయిన్నుంటే నేనొంటరిననే భావం కలిగేది. నువ్వు నా స్నేహితురాలవ్వడం నా అదృష్టం. అయ్యో, అంత పెద్ద మాటలెందుకులే కాని భోజనం సమయమైంది. అసలే ఈ హాస్టల్లో వార్డన్ మహా కోపిష్టి, టైంకి తినకపోతే తిడుతుంది అని ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్కడ భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత పడుకోడానికి రమ్య, మాధవి గదిలోకి వెళ్లి పడుకుంటారు. గుడ్ నైట్ రమ్య. గుడ్ నైట్ మాధవి అని చెప్పుకొని పడుకుంటారు. రమ్య, మాధవి గాఢ నిద్రలో ఉండగా మాధవికి ఒక భయంకరమైన కల వస్తుంది. మాధవి కలలో హాస్టల్లో శ్రీజకు దాహమవ్వడంతో మంచినీళ్లకు వెళ్దామని అనుకుంటుంది. అప్పుడు తన స్నేహితురాలైన అంజలితో, అంజలి, నాకు దాహంగా ఉంది, వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకుందాంరా. ఇప్పుడా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ సమయంలో దయ్యాలు తిరుగుతాయి. నాకు అసలే చచ్చేంత భయం బాబోయ్, వెళ్ళి నువ్వే తెచ్చుకోపో అని అంటుంది. దయ్యాలా? ఈ కాలంలో దయ్యాలేంటి? సర్లే, నేనే వెళ్తాలే, నువ్వు పడుకోమ్మా అంటూ బాటిల్ పట్టుకుని వెళ్తుంది. శ్రీజ వెళ్తూ ఉండగా ఏదో లాగినట్టవుతుంది. శ్రీజకు భయం వేస్తుంది. అయినా కాని దాహమవ్వడంతో నీళ్ల కోసం వెళ్తూ ఉండగా వెనక నుండి రక్తపిశాచి దయ్యం వచ్చి శ్రీజను ఆవహిస్తుంది. దయ్యం ఆవహించిన వెంటనే బాటిల్ని విసిరి కొడుతుంది. జుట్టు విరబోసుకుని కళ్ళు రక్తంగా మారి భయంకర రూపంగా మారి హాస్టల్ గదిలోకి వెళ్తుంది. అక్కడ పడుకున్న అంజల్ని చూసి శ్రీజ రూపంలో ఉన్న దయ్యం, ఈ రోజు నా ఆకలికి ఇది పని కావాల్సిందే, దీని రక్తం ఎలాగైనా నేను తాగాలి అని గొంతు దగ్గరికి నాలుగు వెళ్ళగా ఆ శ్వాసగాలికి అంజలికి మెలకువ వచ్చి చూస్తుంది. అంజలి కళ్ళు తెరిచి చూడగా భయంకరమైన రూపంతో శ్రీజ ఉండడం చూసి గట్టిగా అరుస్తుంది. కాని అది అర్ధరాత్రి అవడంతో అందరూ పడుకుంటారు. అంజలి పరిగెత్తుతూ ఉంటుంది. అలా పారిపోతూ ఉండగా తన జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గొంతు కొరికి రక్తం తాగేస్తుంది. అంజలి చనిపోతుంది. హఠాత్తుగా మాధవికి మెలకువ వచ్చి అరుస్తుంది. ఆ అరవడంతో రమ్యకు మెలకువ వస్తుంది. మాధవి, మాధవి, ఏమైందే? ఎందుకలా భయపడుతున్నావు? రమ్య, రమ్య. మాధవి, ఏమైందే? ముందు ఈ మంచినీళ్లు తాగు అని ఇవ్వగా కంగారుగా నీళ్లు తాగుతుంది.
నాకొక భయంకరమైన కలొచ్చింది. అదేం లేదులేవే, ఇంటి నుండి వచ్చావు కదా, ఆలోచనలో నిద్రపోయి ఉంటావు. అదే కలగా వచ్చుంటుంది. ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదువుకొని పడుకో, అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పి పడుకోబెడుతుంది. ఇక మరుసటి రోజు వీళ్ళు కాలేజ్కి వెళ్తారు. అక్కడ అంజలిని చూసి మాధవి తన మనసులో, ఈ అమ్మాయి ఇంత నిక్షేపంగా ఉంటే నాకేంటి అటువంటి పీడకల వచ్చింది? ఏదైతే ఏమైందిలే, అమ్మాయి బాగుంది, అదే చాలు అనుకుని ఆ రోజు కాలేజీ అయిపోవడంతో హాస్టల్కి తిరిగొస్తారు. ఇక రోజులాగానే మరుసటి రోజు కాలేజీకి వెళ్దామని రెడీ అవుతూ ఉండగా పక్క రూంలో నుండి గట్టిగా అరిచిన శబ్దం వస్తుంది. ఏమైందని అందరూ వెళ్తూ ఉండగా రమ్య, మాధవిలు కూడా వెళ్తారు. ఆ గదిలోకి వెళ్లి చూడగా అంజలి రక్తపు మడుగులో పడుంటుంది. అది చూసి అందరూ భయపడతారు. వెంటనే మాధవి అక్కడ్నుండి రమ్యను తన గదిలోకి పిలిచి, రమ్య రమ్య, ఏమైందే ఇంత కంగారుగా ఉన్నావు? 2 రోజుల క్రితం భయంకరమైన కల వచ్చిందని చెప్పాను కదా, అది ఇదే. అంజలిని తన స్నేహితురాలకు దయ్యం పట్టి గొంతు కొరికి చంపేస్తుందని కలలో వచ్చింది. అచ్చం అలానే జరిగింది. మాధవి, ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? కలలో వచ్చినవి నిజం కావడం ఏమిటి? చనిపోయిన అంజలిని చూసి భయపడినట్లున్నావు. వెళ్ళి పడుకో అని చెబుతుంది. రోజులు గడుస్తూ ఉండగా 2 రోజుల తర్వాత భోజనం చేసి రమ్య, మాధవిలో నిద్రపోతూ ఉండగా మళ్ళీ మాధవికి ఒక కలొస్తుంది. హాస్టల్లో ఒకరోజు 2 అమ్మాయిలు, కావ్య, మధులత హాస్టల్లో ఎవరికీ చెప్పకుండా సినిమాకి వెళ్తారు. సినిమా అయిపోయాక తిరిగి వస్తూ ఉండగా, మధులత, హాస్టల్ వార్డెన్కు తెలియకుండా సినిమాకు వెళ్ళాము. ఈ విషయం ఎవరితో అనకు. ఎవరికైనా తెలిసిందో మన తల్లిదండ్రులకు చెప్పి ఇక్కడ నుండి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని తిడతారు. కాబట్టి ఏం జరిగినట్లు మనం వెళ్ళి సైలెంట్గా పడుకుందాం. నేనెందుకు చెబుతానే? సర్లే గాని, ఇప్పటికే ఆలస్యమైంది కదా, ఈ గోడ దూకి హాస్టల్కి వెళ్దాం పదా. సర్లే అంటూ ముందు కావ్య మధులత సహాయంతో గోడ దూకుతుంది. మధులత, నేనొచ్చాను, నువ్వు కూడా రా అని అనగా, అలాగే వస్తున్నా అంటూ గోడెక్కుతూ ఉండగా వెనక నుండి దయ్యం వచ్చి ఆవహిస్తుంది. గోడ కావ్య సహాయం లేకుండానే దూకుతుంది. అది చూసి, పర్లేదే, గోడలు బాగానే దూకుతున్నావు. దూకుతాను, ఎందుకు దూకను అంటూ మధులత దయ్యం రూపంలో మారుతుంది. మధులతని దయ్యం రూపంలో చూసి కావ్య గట్టిగా అరుస్తుంది. ఎవరు నువ్వు అంటూ ఏడుస్తూ భయపడుతూ పారిపోతూ ఉంటుంది. నువ్వెంతో దూరం పారిపోలేవు. ఈరోజు నిన్ను చంపి నీ రక్తం తాగుతాను అంటూ తన కాళ్ళను పట్టిలాగి కింద పడేస్తుంది. కావ్య ఎంత బ్రతిమిలాడుతున్నా వినకుండా తన గొంతు కొరికి రక్తం తాగేస్తుంది. అక్కడ్నుండి దయ్యం వెళ్ళిపోతుంది. అంతలో మాధవికి మెలకువ వస్తుంది. మళ్ళీ అరవడంతో రమ్యకు మెలకువ వచ్చి, ఏమైందే, మళ్ళీ కల వచ్చిందా అని అడుగుతుంది. అవును రమ్య అంటూ వచ్చిన కల మొత్తం చెబుతుంది. ఆ కల విని రమ్యకు కోపం వచ్చి, నువ్వెలా రావే అంటూ మాధవి చెయ్యి పట్టుకొని పక్క రూంలోకి తీసుకుని వెళ్ళి పడుకున్న వాళ్ళని చూపిస్తుంది. మధులత, కావ్య నిద్రపోయుంటారు. అది చూసి, చూసావా వాళ్ళెంత హాయిగా నిద్రపోతున్నారో? కలలు కనడం మానేసి హాయిగా నిద్రపో మాధవి. అయినా కలలో జరిగినవి నిత్య జీవితంలో జరగాలని ఏం లేదు కదా అంటూ చెబుతుంది. 2 రోజుల తర్వాత రమ్య హాస్టల్ బయట కూర్చొని ఉండగా అటు పక్కగా చూడగా మధులత చనిపోయి ఉంటుంది. వెంటనే గదిలోకి వెళ్ళి మాధవికి చెబుతుంది. మాధవి, నన్ను క్షమించే మాధవి. నీకు కల వచ్చిన ప్రతిసారి నువ్వు చెబుతుంటే ఏదో కట్టుకథలా అనుకున్నాను. కానీ ఇలా నీకొచ్చిన కల నిజమవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆ మధులత చనిపోయి పడి ఉంది అని భయపడుతూ చెబుతుంది. అవునా, నేను చెప్పాను కదా రమ్య, నాకిలా కల వస్తుంది అని. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతానులే, కానీ ఇలా మరొకరికి జరగకుండా మనం వెంటనే కాపాడాలి. మనమెలా కాపాడగలం? ఆ దయ్యాన్ని మనమెలా బంధించగలం? మా గ్రామంలో ఇటువంటి సమస్య వస్తే మా పక్క గ్రామంలో ఉన్న పొలిమేర అవ్వ ఆ సమస్యకు పరిష్కారం చెప్పి ఆ దయ్యాన్ని బంధించింది. ఆమె దగ్గరికే వెళ్దాం పదా. సరే పద, ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పొలిమేర అవ్వని కలిసి జరిగిన విషయం చెప్పి ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పమందాము అని ఇద్దరు కలిసి పొలిమేర అవ్వ దగ్గరికి వెళ్తారు. పొలిమేర అవ్వను వారు కలుస్తారు. జరిగిన విషయమంతా అవ్వకు చెబుతారు. అవ్వ, నాకొచ్చిన కల నిజమవుతుంది. ఆ దయ్యం మా హాస్టల్లో అమ్మాయిల్ని చంపుతుంది.
నువ్వే వచ్చి కాపాడాలవ్వా. మీరేం చింతించకండి, ఆ దయ్యం పని నేను చెబుతాను. మీరు నిక్షేపంగా వెళ్ళండి. ఆ దయ్యం ఏ సమయంలో చంపుతుంది? రాత్రి సమయం అవ్వా. అలాగే, మీరు వెళ్ళండి. ఆ సమయానికి నేనొచ్చి దాని అంతు చూస్తాను అని అనడంతో ధైర్యంగా వాళ్ళు హాస్టల్కి వెళ్తారు. ఆ రోజు రాత్రి సమయంలో హాస్టల్ ముందు ఆ రక్త పిశాచి దయ్యం మనిషి రక్తం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఎవరూ కనిపించరు. ఈరోజేంటి ఎవరు కనిపించడం లేదు, అందరూ భయపడి పారిపోయారా అని అనుకుంటూ ఉండగా అంతలో అక్కడికి పొలిమేర అవ్వ వస్తుంది. పొలిమేర అవ్వని చూసి, ఓసేయ్ పొలిమేరవ్వ, నేనెక్కడికి పోయినా అక్కడికి వస్తావా? ఈరోజు నీ రక్తం తాగుతాను చూడు అని అనగా, నువ్వు నా రక్తం తాగడం కాదే, నిన్నే ఈ లోకం నుండి వెళ్ళగొడతాను అంటూ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసి ఆ దయ్యం నుదుట పెట్టగా దయ్యం ఆ మంత్రదండానికి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. ఆ దయ్యం పారిపోవడం గమనించిన రమ్య, మాధవీలు పొలిమేర అవ్వకు కృతజ్ఞతలు చెబుతారు. శ్రీజాపూరి అని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక దయ్యం తిరుగుతూ ఉండేది. అది ప్రతిరోజు కూడా అందర్నీ భయపెడుతూ ఉండేది. అలా వాళ్ళు భయపడుతూ ఉంటే దానిని చూసి తను నవ్వుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు దయ్యం ఒక ఇంటికి వెళ్తుంది. అక్కడ శంకర్ అనే వ్యక్తి నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. రా, ఇక్కడ కూర్చో, సిగ్గుపడకు అని అంటూ ఉంటాడు. నా కోసమే ఎదురు చూస్తున్నావా? నిజంగా నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడొద్దు, నాతో ధైర్యంగా మాట్లాడు అంటూ తన దుప్పట్లోకి దూరుతుంది. శంకర్ దానిని పట్టుకుంటాడు. ఏంటి నీ దగ్గర బురద కంపు కొడుతుంది? అది కొత్త సెంటు, నిన్నే తీసుకున్నాను. నీకు కూడా కావాలా? వద్దులే, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర ఇంతకన్నా మంచిది ఉంది, అది నీకిస్తాను. ఇక దయ్యం సరే అంటూ, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా? నీకేం కావాలో చెప్పు. మాంసం కావాలి. ఏ మాంసం? కోడి, మేక, పొట్టేలు, ఏది కావాలంటే అది నీకోసం తీసుకొస్తాను. నాకవేమీ రుచిగా ఉండవు. మరి ఏం కావాలో చెప్పు, అదే తీసుకొస్తాను. ఆ దయ్యం పెద్దగా నవ్వుతూ, నాకు నీ మాంసం కావాలి అని అనడంతో అతనొక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ఉన్న దయ్యాన్ని చూసి కేకలు వేయడం మొదలు పెడతాడు. ఆ భయంకరమైన కేకలు విని ఆ దయ్యం పెద్దగా నవ్వుకుంటూ, నా కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పావు, మరి నన్ను చూసి భయపడుతున్నావు ఎందుకు? దగ్గరికి రా అంటూ మరింత భయపెడుతూ ఉంటుంది. అతను భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెడతాడు. ఆ దయ్యం కూడా పెద్దగా నవ్వుకుంటూ అక్కడి నుండి పరిగెడుతుంది. అతను అక్కడున్న గుడి లోపలికి వెళ్ళాడు. దాన్ని చూసి దయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. అలా ప్రతిరోజు కూడా ఒకరింటికి వెళ్ళి వాళ్ళందర్నీ భయపెడుతూ ఉంటుంది. ఇక అదే విషయం పొలిమేర అవ్వ దాకా వెళ్తుంది. పొలిమేర అవ్వ ఆ రోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు కడుతుంది. ఇక ఆ రోజు రాత్రి దయ్యం ఒక ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ నిమ్మకాయల శక్తి ఆమెని అడ్డుకుంటూ ఉంటుంది. వాటి నుండి భయంకరమైన నిప్పులు వస్తూ ఉంటాయి. దాన్ని చూసిన ఆ దయ్యం, ఎవరో ఇంటికి మంత్రించిన నిమ్మకాయలు కట్టారు, నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళకపోతే నేను వారిని భయపెట్టలేను. నేను వారిని భయపెట్టలేకపోతే ఈ రోజు నాకు నిద్ర పట్టదు అంటూ ఆ ఇంటి నుండి మరో ఇంటికి వెళ్తుంది. అక్కడ కూడా అదే పరిస్థితి. ఇక దయ్యానికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక చివరిగా అటూ ఇటూ తిరుగుతూ పొలిమేర అవ్వ ఇంటికి వెళ్తుంది. అక్కడ బయట నిమ్మకాయలు లేకపోవడంతో ఆ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పొలిమేర అవ్వని చూసిన దయ్యం, అయ్యయ్యో, నేను ఎవరో ఇల్లనుకొని ఈ పొలిమేర అవ్వ ఇంటికి వచ్చేసానే. ఇది నన్ను చూస్తే నన్ను బంధించేస్తుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉండగా అప్పుడే ఒక పిల్లి ఆ ఇంట్లోకి దూరి అక్కడున్న సామాన్లను పడేస్తుంది.
ఆ శబ్దానికి పొలిమేర అవ్వ ఒక్కసారిగా నిద్రలేస్తుంది. దాన్ని గమనించిన దయ్యం అక్కడే ఉన్న మంచంలో ముసురు కప్పుకొని పడుకుంటుంది. ఇలా పిల్లులొస్తాయని నేను తలుపులు వేసి పడుకోమని చెప్పాను. నా మాట వినడు ఈ పిల్లాడు అంటూ విశ్వనాథుణ్ణి తిట్టుకుంటూ తలుపులు వేస్తుంది. దాన్ని గమనించిన దయ్యం, వామ్మో, తలుపులు వేసేసింది. ఇప్పుడు నేను ఇంట్లో నుండి ఎలా బయటపడాలి? ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే నా శక్తులు పని చెయ్యవు, లేకపోతే నా పని అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పొలిమేర అవ్వ మంచం మీద ముసుగు కప్పుకొని ఎవరో ఉన్నారని గమనిస్తుంది. ఇంట్లో 3 మంచాలున్నాయి, 2 మనుషులున్నాం. ఈ 3వ మనిషి ఎక్కడి నుండొచ్చాడు? ఎవరబ్బా అని ఆ ముసుగు తీస్తుంది. అక్కడున్న దయ్యం ఒక్కసారిగా నవ్వుతూ, పొలిమేర అవ్వ, బాగున్నావా? ఊరికే నిన్ను పలకరిద్దామని వచ్చాను. ఇంతలో నువ్వు తలుపు వేశావు. ఇంకా ఎక్కడికి వెళ్లాలో అర్థం అవ్వలేక ఇక్కడే పడుకున్నాను. నువ్వు కూడా ఇక్కడికి రా, ఇద్దరం కలిసి పడుకుందాం. ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లోకి వచ్చి నన్ను పలకరించడానికి వచ్చానని చెబుతున్నావా? నీ పని చెప్తానాగు అంటూ ఒక కర్ర తీసుకుని వెంట పడుతుంది. ఆ దయ్యం భయంతో కేకలు వేస్తూ అటూ ఇటూ అటూ పరిగెడుతూ ఉంటుంది. పొలిమేర అవ్వ కూడా అటూ ఇటూ పరిగెడుతూ అలసిపోయి, నీ అంతటికి నువ్వు మర్యాదగా ఇక్కడికొస్తే నేను నిన్నేం చేయకుండా వదిలిపెడతాను, లేదంటే ఇప్పుడే బంధించేస్తాను అని అంటుంది. దయ్యం ఏం చేయలేక వస్తున్నానంటూ పొలిమేర అవ్వ ముందుకు వస్తుంది. అది ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకొచ్చావు? ఈ ఊర్లో ఉన్న వాళ్ళనందర్నీ ఎందుకు భయపెడుతున్నావు? నేను అందర్నీ భయపెడుతున్నాను, బాగానే ఉంది. కానీ ఇందాకటి నుండి చూస్తున్నాను, నీ కొడుకు గురక శబ్దానికి నువ్వెలా నిద్రపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. పైగా శబ్దం అంటే నాకు భయం పుడుతుంది. ఆ మాట విని పెద్దగా నవ్వుతుంది పొలిమేర అవ్వ. దానిని చూసి, అవ్వా, దయచేసి ఇంకెప్పుడు నువ్వు నవ్వమాక. నా నవ్వు కంటే నీ నవ్వు చాలా భయంకరంగా ఉంది. ఎంత పెద్దగా నవ్వినా కూడా నీ కొడుకు చూడు ఎలా గురక పెట్టి నిద్రపోతున్నాడో. ఆయన గుండె ధైర్యాన్ని ఒప్పుకోవాలి. ఇంక నీ పరాచకాలాపు. అసలు నువ్వు ఎవరివో చెప్పు. ఈ ఊరు వాళ్ళని ఎందుకలా ఆట పట్టిస్తున్నావు? నేనెందుకు ఆట పట్టిస్తాను? నేనెప్పట్లాగే ఊళ్ళో తిరుగుతూ ఉన్నాను. కొంతమంది నన్ను చూసి రాళ్లు వేయడం మొదలు పెట్టారు. నేను భయంతో పరిగెత్తాను. ఇక ప్రతిరోజు కూడా నా వెంటబడి కొడుతూ నన్ను భయపెడుతూ ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు 2 వ్యక్తులు నా దగ్గరకొచ్చి నాతో, ఒసే దయ్యమ్మా, మర్యాదగా నా దగ్గరికి రా, లేదంటే పొలిమేర అవ్వని పిలిపించి బంధిస్తాను. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. నేనొస్తున్నాను. నేనొచ్చిన తర్వాత నన్ను కొట్టారు కదా అలా ఏం జరగదులే, నువ్వు రా అని అనడంతో నేను వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాను. మీ దయ్యాలకి మాయలు మంత్రాలుంటాయంట కదా, నీ మాయా మంత్రాలతో బంగారం డబ్బు ప్రత్యక్షం చేయించు. సరే, చేస్తాను అంటూ బంగారం డబ్బుని ప్రత్యక్షం చేశాను. దానిని తీసుకుని వాళ్ళు వెళ్లకుండా నాతో, ఇదేం సరిపోతుంది? ప్రపంచంలో ఉన్నదంతా మాకే కావాలి. మేము ఒకే ఒక్క రాత్రిలో కోట్లాధికారులమైపోవాలి. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. మీకు దీనిని ఇవ్వడమే ఎక్కువ. మర్యాదగా దీనిని తీసుకుని వెళ్ళండి. ఏంటే, మాకే ఎదురు సమాధానం చెప్తావా? నీ పని చెప్తా ఉండు అంటూ నన్ను కర్రతో కొట్టబోతుండగా నేను ఆ కర్రని అడ్డుకొని వాళ్ళ మీద కర్రను విసిరాను. ఇంకా నాకు భయం ఎక్కువైపోయి పెద్ద పెద్దగా కేకలు వేశాను. ఆ కేకలు విని వాళ్ళు భయంతో పరిగెత్తడం మొదలెట్టారు. అప్పుడు నేను వాళ్ళ వెంటబడి, ఎక్కడికి పోతారు? ఇన్ని రోజులు నన్ను హింస పెట్టారు కదా, ఈ రోజు నుండి మిమ్మల్ని హింస పెడతాను. ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా హింస పెడతాను. లేదంటే నా మీద రాళ్ళు కర్రలు విసురుతారా? మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ వాళ్ళని పట్టుకొని గిర్రన గాళ్ళు తిప్పుతూ వాళ్ళని దూరంగా విసిరి కొట్టాను. ఇక ఆ రోజు నుండి నా జోలికి వాళ్ళు రాలేదు. అప్పటి నుండి నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళని భయపెడుతూ ఉన్నాను అంటూ జరిగిన విషయం చెబుతుంది. దానినంతా విని పొలిమేర అవ్వ నవ్వుతూ, నువ్వు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ వాళ్ళందరూ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు.
ఇక వాళ్ళెవరూ నీ జోలికి రారు. ఇక ఎవరి జోలికి వెళ్లకుండా నీ పని నువ్వు చేసుకో. ఈ ఊర్లోకి రాకు. నేను పాపం లేనని క్షమించి వదిలేస్తున్నాను. ఆ మాట విని దయ్యం చాలా సంతోషంగా, అయితే నీ మీద నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు గనక నన్ను మళ్ళీ ఇబ్బంది పెడితే నేను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాను. అలా ఎప్పటికీ జరగదని చెప్పాను కదా. వెళ్ళు 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 అంటావు. తలుపులు వేస్తే ఎలా వెళ్తారు? ముందా తలుపులు తీ. మీ కొడుకు పెట్టి గొరక వినలేకపోతున్నాను. అందుకు పొలిమేర అవ్వ నవ్వుతూ తలుపు తెరుస్తుంది. ఆ దయ్యం చాలా సంతోషంగా బయటికి వెళ్తూ పొలిమేర అవ్వతో, అవ్వా, నేను నిన్ను పలకరించడానికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. నా కోసం తలుపులు తెరిచే ఉంచు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. పాపం, కోరికలు తీరకుండానే చచ్చి దయ్యంగా మారి ఇంకా ప్రేమాప్యాయాల కోసం ఎదురు చూస్తుంది. పాపం అని పొలిమేర అవ్వ అనుకుంటుంది. ఇక ఆ రోజు నుండి దయ్యం అప్పుడప్పుడు పొలిమేర అవ్వ దగ్గరికి వస్తూ కొంత సమయాన్ని గడిపి సంతోషంగా అక్కడి నుండి వెళ్తుంది. అలా కొన్ని రోజులకి పొలిమేర అవ్వ చూపించిన ప్రేమ వల్ల ఆమె చాలా సంతృప్తి పొంది ఆమె ఆత్మ గాలిలో కలిసిపోతుంది.